ఢిల్లీ లిక్కర్ స్కామ్ గత 3 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా న్యూస్లో నిలిచిపోయింది. ఢిల్లీలో జరిగిన ఈ స్కామ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులకు కూడా సంబంధం ఉన్నట్టు సిబిఐ ఇంకా ఈడీ వారు చెప్తున్నారు. అయితే దీనివల్ల ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నది తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియాను, ఇంకా ఒంగోలు ఎంపీ మంగుటి శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డిని, ఇలా చాలామందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ఎక్స్ సీఎం అయిన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత హస్తం కూడా ఉందని ఈడీ వారు ఆమెని 2022 డిసెంబర్లోనే విచారించారు. ఆ తర్వాత ఈడీ ఆమెను మరికొన్నిసార్లు విచారించారు. ఇలా ఈడీ వాళ్ళు కవితను కూడా అరెస్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే చివరికి మార్చి 15న కల్వకుంట్ల కవితను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పూర్తి కథ ఏంటి, ఈ లిక్కర్ స్కామ్ ఎలా బయటపడింది, ఈ లిక్కర్ స్కామ్కి తెలుగు రాష్ట్రాలకు ఉన్న సంబంధం ఏంటి, ఇంకా ఈ స్కామ్కి కల్వకుంట్ల కవితకు ఉన్న సంబంధం ఏంటి, ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు గెలాక్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోకి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. ఇంకా ఈ వీడియో ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ముందుగా ఈ లిక్కర్ స్కామ్ అన్నది ఏంటో తెలుసుకుందాం. ఇంకా అది ఎలా బయటపడిందో చూద్దాం. 2020 అక్టోబర్ 13న ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ఉన్న ఢిల్లీ లిక్కర్ పాలసీ మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించారు. ఈ ఎక్స్పర్ట్స్ సూచనలను అధ్యయనం చేయడానికి 2021 ఫిబ్రవరి 5న ఢిల్లీ గవర్నమెంట్ 3 మంత్రుల కమిటీని నియమించింది. అయితే ఈ మంత్రుల కమిటీ 2021 మార్చి 22న ప్రస్తుతం ఉన్న పాలసీలో మార్పులు చేసి మద్యం షాపులను టెండర్లు లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు లేదా ప్రైవేట్ కంపెనీలకు డైరెక్ట్గా ఇవ్వవచ్చని తెలిపారు. దాంతో 2021 ఏప్రిల్ 15న 3 మంత్రులు చేసిన పాలసీని ఢిల్లీ గవర్నమెంట్ ఆమోదించి అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న అనిల్ బైజల్కు పంపించారు. అయితే ఇతను కొత్త పాలసీలో మొత్తం 6 సూచనలు చేసి గవర్నమెంట్కి పంపించారు. దాంతో 2021 మే 21న అనిల్ బైజల్ చేసిన ఈ 6 సూచనలకు తగ్గట్టు లిక్కర్ పాలసీలో మార్పులు చేశారు. ఇంకా 2021 జూన్ 23న ఈ లిక్కర్ పాలసీ మీద ఢిల్లీ గవర్నమెంట్ మరోసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టి చర్చించారు. ఇంకా 2021 నవంబర్ 5న ఈ కొత్త లిక్కర్ పాలసీకి ఢిల్లీ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. దాంతో 2021 నవంబర్ 15న ఢిల్లీ లిక్కర్ పాలసీ అమలులోకి వచ్చింది. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీలో లిక్కర్ షాప్స్కి సంబంధించి ఎలాంటి మార్పులు జరిగాయి అనే విషయాలకు వస్తే, గతంలో ఢిల్లీలో మొత్తం 864 లిక్కర్ షాపులు ఉన్నాయి. అందులో 475 షాపులు గవర్నమెంట్ అండర్లో ఉంటే మిగతా 389 షాపులు అన్నవి ప్రైవేట్ వ్యక్తులు నడిపేవారు. అయితే ఈ షాపులు చిన్నగా ఉండేవి. ఇంకా టెండర్ల ద్వారా ఈ షాపులను నడిపేవారు. ఇంకా 25 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే అమ్మేవారు. అయితే ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి ఇందులో కొన్ని మార్పులను చేశారు. అయితే ఢిల్లీ సీఎం అయిన కేజ్రీవాల్ ఈ లిక్కర్ పాలసీలో కొత్త పాలసీని తీసుకొచ్చారు. అయితే ఈ కొత్త పాలసీ ప్రకారం ఢిల్లీలో లిక్కర్ షాపులను 32 జోన్లుగా డివైడ్ చేశారు. ఇంకా చిన్న షాపులు కాస్త ఏసీ లిక్కర్ షాపులుగా మారిపోయాయి. ఇంకా ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్ ఫీ కట్టించుకొని లిక్కర్ షాపులను నడిపేందుకు అనుమతినిచ్చారు. ఇంకా ఈ లిక్కర్ షాపులు తెల్లవారుజామున 3 వరకు తెరిచి ఉంచడానికి అనుమతినిచ్చారు. ఇంకా ఈ లిక్కర్ని హోమ్ డెలివరీ చేసే అవకాశాలు కూడా ఇచ్చారు. ఇంకా ఈ లిక్కర్ని ఎంఆర్పి కన్నా ఎక్కువ ధరలకు అమ్ముకునే అవకాశాలను కూడా ఇచ్చారు. ఇలాంటి అనేక మార్పులు ఈ కొత్త లిక్కర్ పాలసీ ద్వారా చేశారు. అయితే ఈ మార్పులన్నీ లిక్కర్ షాప్స్ ఓనర్స్కి లాభంగా ఉన్నాయి. అయితే 2022 మే 26న ఢిల్లీకి వినయ్ కుమార్ అనే వ్యక్తి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడ్డాడు. ఈయన రాకముందు వరకు కొత్త లిక్కర్ పాలసీ చాలా సాఫీగా జరిగింది. అయితే ఈయన వచ్చిన తర్వాత 2022 జూలై 8న ఈయనకు చీఫ్ సెక్రటరీ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఉన్న విషయం ఏంటంటే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మరియు ఎక్సైజ్ మినిస్టర్ అయిన మనీష్ సిసోడియా వీరు లిక్కర్ వ్యాపారులు కట్టవలసిన 144 కోట్ల లైసెన్స్ ఫీజుని రద్దు చేశారు. అంతేకాదు లైసెన్స్ ఫీ కట్టిన కొందరు వ్యాపారులకు 30 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేశారు. కాబట్టి ఈ లిక్కర్ పాలసీ వెనక భారీ అవినీతి జరిగిందని ఆ లెటర్లో చెప్పారు. దాంతో ఈ లిక్కర్ పాలసీ అనేది ఒక పెద్ద స్కామ్ అని తెలిసింది. దాంతో 2022 జూలై 22న వినయ్ కుమార్ ఈ లిక్కర్ పాలసీ మీద బాగా విచారణ జరపాలని సిబిఐ వారిని ఆదేశించారు. దాంతో ఈ వ్యవహారం అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఎందుకంటే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీపై ఎన్నో విమర్శలు చేసింది. ఇంకా సిబిఐ వాళ్ళు కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద విచారణ జరుపుతారని తెలుసుకున్న తర్వాత బీజేపీ వాళ్ళు ఇది ఒక పెద్ద అవకాశంగా భావించారు.
ఇంకా దాంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ లిక్కర్ పాలసీని రద్దు చేసేశారు. 2022 ఆగస్టు 19న సిబిఐ వాళ్ళు ఢిల్లీ డిప్యూటీ సీఎం అండ్ ఎక్సైజ్ మినిస్టర్ అయిన మనీష్ సిసోడియా మరియు మరికొందరి ఇళ్ల మీద రైడ్ చేశారు. ఇంకా ఈ కేసు కోసం మనీష్ సిసోడియాని 2023 ఫిబ్రవరి 26న విచారణ చేసి అదే రోజున అరెస్ట్ చేసింది. అలా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 16 మంది అరెస్ట్ అయ్యారు. ఈయన ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు. ఇంకా అదేవిధంగా ఒంగోలుకు సంబంధించిన ఎంపీ మంగుటి శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, అరవిందో ఫార్మా ఎండి అయిన శరత్ చంద్రారెడ్డి, ఇంకా తెలంగాణకు చెందిన కల్వకుంట్ల కవిత స్నేహితుడు అరవింద్ రామచంద్ర పిల్లాయ్, అలాగే కవిత చార్టెడ్ అకౌంటెంట్ అయిన బుచ్చిబాబు పేర్లు కూడా గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇంకా 2022 డిసెంబర్ 6న కవితకు సిబిఐ నుంచి నోటీసులు వచ్చాయి. ఇంకా 2022 డిసెంబర్ 11న సిబిఐ హైదరాబాద్ వచ్చి కవితను వాళ్ళ ఇంట్లోనే విచారించారు. ఇంకా 2023 మార్చిలో కవిత ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యింది. ఇంకా మంగుట రాఘవరెడ్డి, అరవిందో ఫార్మా ఎండి అయిన శరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇంకా వీళ్ళిద్దరూ ఈ కేసులో అప్రూవల్గా మారారని సిబిఐ కూడా నిర్ధారించింది. అయితే ఈ కేసులో సిబిఐ మనీష్ సిసోడియాతో పాటు మరికొందరిని అరెస్ట్ చేసిందని చెప్పాను కదా, అందులో సమీర్ మహీంద్రా అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈయన ఎవరంటే ఇండో స్పిరిట్ అనే మద్యం కంపెనీ ఓనర్. అయితే ఈ కొత్త ఢిల్లీ లిక్కర్ పాలసీ అనే ఈ మార్కెట్లో ఈ ఇండో స్పిరిట్కి 33% వాటా ఉంది. అయితే ఈ ఇండో స్పిరిట్లో 65% మంగుట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, అరవింద్ రామచంద్ర పిల్లాయ్ ఇలా ఈ ముగ్గురికి వాటా ఉంది. అయితే వీళ్ళు ముగ్గురు సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళను సౌత్ గ్రూప్ అని ఈడీ ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఇంకా వీళ్ళు ఢిల్లీ లిక్కర్ మార్కెట్లో 9 జోన్లకు లైసెన్స్ని దక్కించుకోవడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల లంచం ఇచ్చిందని ఈడీ ఇంకా సిబిఐ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఇండో స్పిరిట్లో ఎటువంటి వాటా లేని కల్వకుంట్ల కవిత పేరు ఎందుకు వచ్చింది, దీని గురించి తెలుసుకుందాం. అయితే సిబిఐ వాళ్ళు ఇండో స్పిరిట్ ఓనర్ అయిన సమీర్ మహీంద్రా, ఇంకా మంగుట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, అరవింద్ రామచంద్ర పిల్లాయ్, ఇంకా కవిత చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఇలా ఈ 5గురిని అరెస్ట్ చేసి విచారిస్తే తెలిసింది ఏంటంటే అరవింద్ రామచంద్ర పిల్లాయ్ అనే వ్యక్తి కల్వకుంట్ల కవితకు చెందిన వ్యక్తి అని, ఈయనకు ఇండో స్పిరిట్లో ఉన్న వాటా అంతా ఇండైరెక్ట్గా కవితకు చెందిన వాటా అని తెలిసింది. ఇంకా సమీర్ మహీంద్రను సిబిఐ వాళ్ళు విచారణ చేసినప్పుడు నాకు అరవింద్ రామచంద్ర పిల్లాయ్ని స్వయంగా కవితని పరిచయం చేసిందని, అరవింద్తో వ్యాపారం చేస్తే నాతో వ్యాపారం చేసినట్లే అని ఈయన తెలిపారు. ఇలా ఈ విధంగా ఈడీ 2024 మార్చి 15న కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారు. ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎంతవరకు చూస్తారంటే ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కానీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.